Okay, pole and polar. So if you taken a point P, x1 comma y1 and a circle S is equal to 0, then how many polars you can find? Is it 1 or more than 1? ఒక పాయింట్ తీసుకొని ఒక సర్కిల్ తీసుకుంటే ఇప్పుడు ఈ పాయింట్ కి పోలార్స్ ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుందా, అంతకంటే ఎక్కువ ఉంటాయా? ఒక బిందువుకి ధ్రువ రేఖలు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుందా, అంతకంటే ఎక్కువ ఉంటాయా? ఎక్కువ ఉంటాయా పోలార్స్? పోలార్ ఒకటే ఉంటుంది. ఓకేనా? పోలార్ అంటే ఏమని చెప్పాను? ఇక్కడ ఎక్స్టీరియర్ పాయింట్ ఒకటి తీసుకోండి, ఇదో సర్కిల్ తీసుకుంటే దీని నుంచి ఒక లైన్ ఫామ్ చేశారు మీరు. ఈ పాయింట్ నుంచి ఒక లైన్ ఫామ్ చేసినప్పుడు వీటి యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ దగ్గర టాంజెంట్స్ ఫామ్ చేయాలి. ఈ టాంజెంట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది కదా, అలానే ఇంకో లైన్ తీసుకోండి, ఇది ఇంటర్సెక్ట్ అయినాయి, ఇక్కడ ఒక టాంజెంట్, ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేయండి, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది. ఈ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్స్ ని జాయిన్ చేస్తే ఒకటే ఒక లైన్ ఫామ్ అవుద్ది. ఈ లైనే మనం పోలార్ అంటాం. అంతేగాని ఇది ఈ లైన్ ని పోలార్స్ అనం. జస్ట్ ఇవి టాంజెంట్స్ అనమాట. ఇదొకటి ఇవన్నీ టాంజెంట్స్. బట్ పోలార్ అంటే ఏది? ఇది. దిస్ ఈజ్ ద పోలార్. ఇలాంటి ఎన్ని ఉన్నాయి మనకి? ఈ లైన్ అనేది ఒకటే ఉందా, అంతకంటే ఎక్కువ కనపడుతున్నాయి? ఓన్లీ వన్ లైన్ ఇస్ దేర్. సో అంటే మనం ఈ పాయింట్ ఒకటి తీసుకుంటే సర్కిల్ కి కరస్పాండింగ్ గా ఈ పాయింట్ కి దేర్ ఈజ్ ఓన్లీ వన్ పోలార్. ఓకే, పోలార్ అనేది ఒకటే ఉంటుంది. అలానే పోలార్ ఇచ్చినప్పుడు పోల్ అనేది కూడా ఎన్ని ఉంటాయి? పోల్ అనేది కూడా ఒకటే ఉంటుంది. ఒక ధ్రువానికి ఒకటే ధ్రువ రేఖ ఉంటుంది, ఒక ధ్రువరేఖకి ఒకటే ధ్రువం ఉంటుంది. అర్థమైందా? అది కాన్సెప్ట్ నేర్చుకోండి, అది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయబోతున్నాం అనేది చూద్దాం. ఒక థీరం చెప్పుకోబోతున్నాం. ఓకే, థీరం ఒకసారి స్టడీ చేద్దాం. ఇఫ్ ద పోల్ ఆఫ్ ద లైన్, అంటే ఒక లైన్ ఇచ్చేసాడు, ప్రాబ్లంలో కనపడుతుంది. ఇఫ్ ద పోల్ ఆఫ్ ద లైన్ lx plus my plus n is equal to 0 with respect to the circle s is equal to 0 is x1 y1. అంటే మీనింగ్ ఏంటంటే lx plus my plus n is equal to 0 అనే లైన్ ఒకటి ఇచ్చేసాడు, దానికి s is equal to 0 అనేటువంటి సర్కిల్ ఒకటి ఉందంట, దానికి పోల్ ఇచ్చేసాడు, లైన్ ఇచ్చేసాడు. lx plus my plus n is equal to, దానికి పోల్ ఇచ్చేసాడు x1 y1 అనేది. అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, తెలుగు మీడియం వాళ్ళు చూడండి. ఒక రేఖ ఇచ్చాడమ్మా, ఆ రేఖకి s is equal to 0 ఒక వృత్తం ఇచ్చేసాడు, దాని దృష్ట్యా ధ్రువం ఇచ్చాడు, అంటే రేఖకు ధ్రువం ఒకటి ఇచ్చేసాడు. అయితే మనం ఇది ప్రూవ్ చేయాలి. సో ఇది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చి తీసుకుందాం. మన ప్రాబ్లం ఏం కనపడుతుంది? సర్కిల్ ఒకటి కనపడుతుంది. ఫస్ట్ సర్కిల్ తీసుకున్నాం. సో గివెన్ సర్కిల్ ఈజ్ s is equal to 0 అంటే s అంటే x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. ఇక్కడ ప్రాబ్లంలో మనకు వచ్చేసరికి r is the radius అన్నాడు కదా, ఇక్కడ r is the radius అన్నాడు. సో రేడియస్ కి ఫార్ములా కూడా రాద్దాం మనం. సో వేర్ రేడియస్ r is equal to స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా ఏంటి? g square plus f square minus c. దీన్నే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనం ఏం రాయొచ్చు? r square is equal to g square plus f square minus c. ఎందుకు అంటే మనకి ఫార్ములాలో ఇచ్చేసాడు r square అని ఇచ్చాడు కాబట్టి. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద r square వాల్యూ. ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు? వీ హ్యావ్ ద లైన్, ఒక లైన్ ఒకటి ఇచ్చేసాడు. సో గివెన్ lx plus my plus n is equal to 0. ఏమంటున్నాడు ఇది? ఈ లైన్ కి ఏమంటున్నాడు? పోల్ ఒకటి ఇచ్చేసాడు, అది x1 y1 అన్నాడు. అంటే x1 y1 అనేది పోల్ అయితే మరి lx plus my plus n is equal to 0 అనేది పోల్ కి ఇది ఏమైనట్టు? ఇది పోలార్ అయినట్టు, అంతే కదా? సో ఇది 1 తీసుకున్నాం. సో దేర్ ఫోర్ 1 ఈజ్ ద, సో ఇంకోటి ఏమన్నా ఇచ్చాడో చూద్దాం. అది ఇంకోటి px1 y1 అన్నాడు కదా. గివెన్ the pole of the line, pole of 1 is ఏమంటున్నాడు? px1 y1 అని ఇచ్చేసాడు. దత్తాంశం నుండి ఒకటి యొక్క ధ్రువం, అంటే ఒకటి వచ్చేసరికి ధ్రువరేఖ అవుద్ది, దానికి ధ్రువం ఏమవుతుంది? px1 y1 అనుకున్నాం. అంటే ఇప్పుడు మనకి
పోల్ ఇచ్చేస్తే ఏం జనరల్గా అయితే ఈడు ఇచ్చేసాడు మనకి ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఏమంటున్నా అంటే పోల్ అని ఇచ్చేసాడు, సారీ పోలార్ అని ఇచ్చేసాడు, దానికి పోల్ ఇచ్చేసాడు. బట్ మనకేంటంటే ఫార్ములా ప్రాసెస్ అంటే ఫార్ములా యూజ్ చేసి మనం ఈ పాయింట్కి పోలార్ అనేది ఫైండ్ చేద్దాం. ఫార్ములా నుండి మనం ఏం ఫైండ్ చేద్దాం అంటే పోలార్ ఫైండ్ చేద్దాం ఫార్ములాని యూజ్ చేసుకొని. సో దేర్ ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ P ఈజ్ ఫార్ములా ఏంటిది, S1 ఈజ్ ఈక్వల్ టు 0. P యొక్క ధ్రువరేఖ సమీకరణం, P యొక్క ధ్రువరేఖ సమీకరణం S1 ఈజ్ ఈక్వల్ టు 0. S1 అంటే ఏంటో చెప్పండి. మనకి S అంటే ప్రాబ్లంలో కనబడుతుంది. దిస్ ఈజ్ ద S. బై యూజింగ్ దిస్ వన్, హౌ టు రైట్ ద S1? ఓకే, x plus x1. Okay, good. X plus x1 plus y1 plus c is equal to 0. Okay, so this is the polar. Polar is a line. So line equation ఏ ఫామ్ లో ఉండాలి, ax plus by plus c ఫామ్ లో ఉండాలి. అంటే x టర్మ్ y టర్మ్ కాన్స్టెంట్స్ ఉండాలి. x టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఇది x టర్మ్, ఇక్కడ x ఉంది అంటే x ఇంటూ g అవుతుంది. ఓకే, ఈ రెండు x టర్మ్స్, ఈ రెండిట్లో x కామన్ తీస్తుంది. x కామన్ తీస్తే ఏముంటుంది, x1 ప్లస్ g ఇంటూ x అవుద్ది. నెక్స్ట్ ఆ తర్వాత y టర్మ్స్ కామన్ తీద్దాం. y ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా y ఉంది. y ఈజ్ మల్టిప్లైడ్ విత్ f కాబట్టి fy అవుతుంది. ఇన్ దీస్ బోత్ టూ టర్మ్స్ వీ హ్యావ్ టు టేక్ ద కామన్ y. వాట్ డు యూ గెట్, y1 ప్లస్ f. సో బై టేకింగ్ y కామన్, సో వాట్ ఆర్ ద రిమైనింగ్ టర్మ్స్ హియర్? సో హియర్ ద రిమైనింగ్ టర్మ్స్ ఆర్ x1 ఇంటూ z, దట్ మీన్స్ gx1, నెక్స్ట్ y1 ఇంటూ f, fy1 plus c. They are the remaining terms. Okay, so that is gx1 plus fy1 plus c. So this is the constant, this is the polar equation. So but we have, for one point there is only one polar. ఒక పాయింట్ కి ఒకటే పోలార్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి 2 వచ్చినాయి అనమాట. అదేంటి అంటే ఇదేమో మనం ఫార్ములా యూజ్ చేసుకొని చేస్తే వచ్చినటువంటి పోలార్ ఇది, ప్రాబ్లంలో ఇచ్చినటువంటి పోలార్ వచ్చేసరికి ఇది ఉంది. బట్ పాయింట్ ఏది, పి అనే పాయింట్ మాత్రం ఒకటే ఉంది. బట్ ఒక పాయింట్కి ఎన్ని పోలార్స్ ఉంటాయి అని చెప్పాను నేను, ఒకటే పోలార్ ఉండాలి. బట్ ఇక్కడ ఎన్ని వచ్చినాయి మనకి, 2 పోలార్స్ వచ్చినాయి. 2 పోలార్స్ వచ్చినాయి అంటే ఈ 2 లైన్స్ సేమ్ అవ్వాలి. ఓకే, దేర్ ఫోర్ 1 and 2 represents ఏ సేమ్ లైన్. సేమ్ లైన్ ని రిప్రజెంట్ చేస్తే మీనింగ్ ఏంటి అంటే వీటిల్లో కరస్పాండింగ్ కోఎఫిషియంట్స్ రేషియోస్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో ఎక్స్ కోఎఫిషియంట్, సెకండ్ ఈక్వేషన్ లో ఎక్స్ కోఎఫిషియంట్ కి బై వేస్తాం. అలానే ఫస్ట్ ఈక్వేషన్ లో వై కోఎఫిషియంట్, సెకండ్ ఈక్వేషన్ లో వై కోఎఫిషియంట్ బై చేస్తాం. అలానే కాన్స్టెంట్ బై చేసి ఇవన్నీ ఈక్వల్ అవ్వాలి. సో ఆ ప్రాసెస్ మనం యూజ్ చేసి ఇప్పుడు ఏమవుతుంది మనకి, దేర్ ఫోర్ ఫస్ట్ ఈక్వేషన్ లో ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది, ఎల్ ఉంది, బై ఏముంది, సెకండ్ ఈక్వేషన్ లో ఎక్స్ కోఎఫిషియంట్ x1 ప్లస్ g. ఓకే, నెక్స్ట్ m బై y1 ప్లస్ f, నెక్స్ట్ కాన్స్టెంట్ n బై gx1 ప్లస్ fy1 ప్లస్ c. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే మనం ఒకసారి ప్రాబ్లం మీరు ఒకసారి చూస్తే ఆల్మోస్ట్ సగం వచ్చేసింది చూడండి. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, x1 ప్లస్ g బై l, y1 ప్లస్ f బై m ఈజ్ ఈక్వల్ సో అండ్ సో ఉంది. ఈ 2 టర్మ్స్ వచ్చినాయి చూడండి మనకి, కాకపోతే రివర్స్లో ఉన్నాయి, అంతేనా? ఓకేనా? సో కాబట్టి వీటిని రివర్స్ చేద్దాం మనం. సో నౌ x1 ప్లస్ g బై l ఈజ్ ఈక్వల్ టు y1 plus f by m is equal to gx1 plus fy1 plus c by n. సో ఇవన్నీ ఈక్వల్ అంటే ఏదో సమ్ కాన్స్టెంట్ అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఫస్ట్ ఈక్వేషన్ ఫస్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ ఈక్వల్ చేస్తున్నా. సో x1 plus g by l is equal to k ఒకటి, నెక్స్ట్ y1 plus f by m is equal to k అవుతుంది. సో హెన్స్ వీ హ్యావ్ టు ఫైండ్, దీని నుంచి ఏం ఫైండ్ చేస్తున్నాను, x1 ఫైండ్ చేస్తున్నా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే x1 ప్లస్ g ఈజ్ ఈక్వల్ టు lk,
y1 plus f is equal to mk. So hence we have to write x1 is equal to lk minus g, y1 is equal to mk minus f అవుతుంది. సో ఇంతవరకు డౌట్ ఏమైనా ఉందా? ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ వన్ లాస్ట్ వన్ ఈక్వల్ చేసాం కదా, దిస్ వన్ ఈక్వల్ చేసాం, తర్వాత దిస్ వన్ అండ్ దిస్ వన్ ఈక్వల్ చేసాం. ఇప్పుడు మనం gx1 ప్లస్ fy1 బై n ఈజ్ ఈక్వల్ టు k కి ఈక్వల్ చేస్తాం. దేర్ ఫోర్ అండ్ లాస్ట్ వన్ gx1 ప్లస్ fy1 ప్లస్ c బై n ఈజ్ ఈక్వల్ టు k కదా. సో దీంట్లో నేనేం చేస్తున్నాను, వీ హ్యావ్ ద x1 వాల్యూ, x1 ఈజ్ ఈక్వల్ టు ఇది ఉంది కదా, ఈ వాల్యూ y1 ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చెప్పండి ఏమవుతుందో, g ఇంటూ ఎల్కే మైనస్ జీ ప్లస్ ఎఫ్ ఇంటూ ఎంకే మైనస్ ఎఫ్ ప్లస్ సి బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే. ఇంకో డౌట్ ఏమన్నా ఉందా? నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా ఏం ఫైండ్ చేయబోతున్నా అంటే నేను కే వాల్యూ ఫైండ్ చేయబోతున్నా. ఓకే, సో ఈ కే వాల్యూ ఎక్కడ ఉందనేది చూడండి. ఈ కే వాల్యూ అనేది మొత్తం కే టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉంచేసి మిగిలిన టర్మ్స్ అన్ని రైట్ సైడ్ పంపిస్తున్నా. సో కేలు ఎక్కడ వస్తాయి చూద్దాం. ముందైతే క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇక్కడున్న ఎన్ని బై క్రాస్ మల్టిప్లై చేసి ఇలా పంపిస్తే మనకేమవుతుంది, ఎన్కే అవుతుంది. సో జీ ఇంటూ ఎల్కే మైనస్ జీ ఇంటూ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ఎంకే మైనస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎన్కే అవుతుంది. ఇప్పుడు కే టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ లెఫ్ట్ సైడ్ ఉంచండి. ఇక్కడ కే టర్మ్ ఉంది, ఇక్కడ కే టర్మ్ ఉంది, ఈ కేని ఇటు పంపించండి. ఓకే, సో ఇప్పుడు చెప్పండి ఏమవుతుందో. కే టర్మ్స్ అన్ని ఒక లెఫ్ట్ సైడ్ రాస్తే జిఎల్కే ప్లస్ ఎఫ్ఎంకే మైనస్ ఎన్కే ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ టర్మ్స్ minus g square minus f square plus c. They can be take it to right side. How much you get? So g square plus f square minus c ఉంటుంది. ఇంత డౌట్ ఏం లేదు కదా. నెక్స్ట్ I am going to take the common k here. Now lg plus mf minus n is equal to g square plus f square minus c. So what is the value of g square plus f square minus c? R square. So now k is equal to this one. So finally we have to write this is R square by Lg plus Mf minus n. Okay, this is the k value. Let it be equation number some 3. So ఇక్కడ మనకు ఒకటి ఇచ్చింది కదా, this can be taken as 1, Roman number 1. Now ఇప్పుడు మనం ఏం చేద్దాం, k వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం k వాల్యూ. ఈ k వాల్యూలో మొత్తం ఎన్ని ఐడెంటిటీస్ ఉన్నాయో చూడండి. ఇది ఒక ఐడెంటిటీ మనకి, ఇది ఒకటి వచ్చేసింది, ఇది ఒకటి వచ్చేసింది, ఇది ఒకటి వచ్చేసింది, ఇది ఒకటి వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సినవి చూద్దాం. మనకు కావాల్సిన ఫార్ములా మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఇది ఒకటి ఉంది, ఇది తీసుకుంటాం, ఇది ఒకటి ఉంది, ఇది కూడా తీసుకుంటాం. ఇది లేదు కదా మనకి, కాబట్టి ఇది అవసరం లేదు. దాని తర్వాత k వాల్యూ ఏముందో అది రాసేస్తే అయిపోతుంది. సో put k value in identity 1. Put k in identity 1. So identity 1 లో ఏముంది, x1 plus g by l is equal to y1 plus f by m is equal to so and so ఉంది. అది అవసరం లేదు మనకి. k ఉంది కదా, k ప్లేస్ లో r square by lg plus mf minus n. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్. అర్థమైందా? థీరం అమ్మ ఇది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇది నోట్ పాయింట్. థీరంలో ఏమి ఇచ్చాడు మనకి, lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ 0 అనేటువంటి లైన్ ఇచ్చేసాడు. s ఈజ్ ఈక్వల్ 0 అనేటువంటి సర్కిల్ ఇచ్చేసి దానికి పోల్ x1 y1 అన్నాడు. అంటే పోల్ ఫైండ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. బట్ కాకపోతే నేనేం చేస్తున్నాను, డైరెక్ట్గా పోల్ ఫార్ములా రాస్తున్నాను చూడండి. సో ఇఫ్ lx plus my plus n is equal to 0 is a polar with respect to
the circle S is equal to 0, then pole P is equal to ఫార్ములా వచ్చేసరికి మైనస్ జీ మైనస్ ఎఫ్. యాక్చువల్గా సెంటర్ ఇదే కదా, మైనస్ జీ మైనస్ ఎఫ్ అనేది మనం రాసేది. ఇక్కడ ఎక్స్ట్రా ఏం రాస్తున్నా అంటే మైనస్ జీ ప్లస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్. అలానే ప్లస్ ఇక్కడ ఎంఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్. ఓకే, ఇది ఫార్ములా. అంటే ఏమి ఇచ్చాడు మనకి, ఒక లైన్ ఇచ్చేస్తాడు, సర్కిల్ ఇచ్చేస్తాడు, ఏం ఫైండ్ చేయాలి, పోల్ ఫైండ్ చేయాలి. దానికి ఇది ఫార్ములా. బిఫోర్ క్లాస్లో ఏంటి అంటే మీరు ఫైండ్ చేసింది పోల్ ఇచ్చి పోలార్ ఫైండ్ చేశాడు. ఓకే, సేమ్ ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 రేఖకు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 వృత్తం దృష్ట్యా ధ్రువము P is equal ధ్రువం P is equal to minus G plus LR square by LG plus MF minus N minus F plus MR square by LG plus MF minus N. ఓకేనా? వై షుడ్ వి యూజ్ దిస్ ఫార్ములా? ఈ ఫార్ములా దేనికి యూజ్ అవుతుంది మనకి? ఒక పోలార్ ఇచ్చేసాడు అంటే ఒక లైన్ ఇచ్చేసి దానికి ఏం ఫైండ్ చేయాలి, పోల్ ఫైండ్ చేయడానికి యూజ్ అవుతుంది. అయితే ఈ ఫార్ములా యూజ్ చేసే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లైన్ వచ్చేసరికి జనరల్ ఫామ్లో ఉండాలి, సర్కిల్ ఆల్సో జనరల్ ఫామ్. ఓకే, వృత్తం సాధారణ రూపంలో ఉండాలి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఆ ఫామ్లో ఉంటే మీరు పోల్ ఫైండ్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక థీరం ఉంది. ఇప్పుడు ఈ థీరం ఎలాగైతే చెప్పానో అదే కాన్సెప్ట్లో మీరు ఇంకో థీరం ఫైండ్ చేయండి. ఓకే, డిఫరెన్స్ ఏంటో చెప్పండి. ఇఫ్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఒక నిమిషం. ఓకే, సేమ్ పైన ఎలాగైతే చెప్పానో సేమ్ టు సేమ్ ఇదేనమ్మా. ఇక్కడ ఉంది కదా, ఇంతవాటికి సేమ్ టు సేమ్ వస్తుంది మీకు. ఇది ఐడెంటిటీ 1 ఉంది కదా, ఇంతవాటికి సేమ్ టు సేమ్ వస్తుంది. ఆ తర్వాత x1 వాల్యూ y1 వాల్యూ ఫైండ్ చేస్తే అయిపోయినట్టే. x1 y1 ఫైండ్ చేసేయండి, మనకు వచ్చిన ఆన్సర్ వచ్చేస్తాయి, అడిగిన ఆన్సర్. అర్థమైందా? ఓకే, దట్ ఈస్ నెక్స్ట్ హియర్. If circle is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. That means when the circle is in general form and a line is also general. నెక్స్ట్ ఇంకోటి ఒక లైన్ ఇచ్చేసాడు, వృత్తం అనేది సాధారణ రూపంలో ఉంది. ఇప్పుడు పోల్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటంటే మైనస్ జీ ప్లస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్. అలానే minus f plus mr square by lg plus mf minus m. Okay, so this is the formula to find the pole. Ide formula if the circle is in standard form, x square plus y square is equal to r square, and also line will be given. అంటే లైన్ కోడ్ ఇచ్చేసాడు, ఒక వృత్తం ఇచ్చాడు, కాకపోతే వృత్తం ప్రామాణిక రూపంలో ఉంది, స్టాండర్డ్ ఫామ్లో ఉంది. స్టాండర్డ్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ సెంటర్ ఈజ్ 0 0, కేంద్రం అనేది 0 0 అయితే దాన్నే మనం ప్రామాణిక రూపం అంటాం. ఇలా ఇచ్చినప్పుడు పోల్కి ఫార్ములా ఏంటి అంటే సింపుల్, ఏం లేదు. జనరల్గా దీనికి సెంటర్ 0 0 అయిందంటే దీనికి సెంటర్ వచ్చేసరికి మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీని సెంటర్ 0 0 అంటే జీ వాల్యూ 0 అయింది, ఎఫ్ వాల్యూ కూడా 0 అయింది. జీ వాల్యూ ఎఫ్ వాల్యూ 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో మీకు సింపుల్గా మైనస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎన్ కామా మైనస్ ఎంఆర్ స్క్వేర్ బై ఎన్ వస్తుంది. సో ఈ టూ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. So while you have to use these type of formulas, the circle should be, you have to check whether the circle is in general form or standard form. If general form is there, the longest formula will be used. If the standard form will be there, you have to use the shortest form. So that is the concept. Okay, ఇంతవరకు డౌట్ ఏమైనా ఉందా?
ఏం లేదు కదా. ఓకే, గుడ్. అయితే ఏంటి అంటే ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకుంటాం. ఫార్ములా గుర్తుపెట్టుకున్న తర్వాత సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీగా ఉండాలి. సో అదేంటనేది ఒక ప్రాబ్లం చెప్తే సరిపోతుంది. సో ప్రాబ్లం వచ్చేసరికి టైం అయిపోయినట్టుంది. సరే, ఒక్క నిమిషం. సో ప్రాబ్లం స్టడీ చేయండి. వాట్ ఈస్ గివెన్ హియర్? ఫైండ్ ద పోల్ ఆఫ్ ద లైన్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. ఓకే, అంటే ప్రాబ్లంలో కనిపిస్తుంది సర్కిల్ ఒకటి, లైన్ ఒకటి కనిపిస్తుంది. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? పోల్. ఓకే, సో వీ హ్యావ్ ఏ ఫార్ములా. సో ఆ ఫార్ములా కరెస్పాండింగ్ లెటర్స్ ఏమేంటి అనేది తెలియాలి. సో నేను ప్రాసెస్ చెప్తాను, చూడండి, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ గివెన్ సర్కిల్, దత్త వృత్తం తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 8y plus 6 is equal to 0. So very next step you have to find the center and radius. Center, కేంద్రం ఎంత అవుతుందో చెప్పండి. ఓకే, 5/2 -4 అంతేనా? నెక్స్ట్ రేడియస్, వ్యాసార్థం. r is equal to, simply you have to write the formula g square plus f square minus c, but you can substitute directly. G square means 5/2 whole square, f square means 4 square minus 6 constant. Okay, so now here 25/4 plus 16 minus 6, that is 25/4 plus 10. Okay, now finally 25 plus 40 by 4, how much? 65/4. This is the r value. So keep it inside. ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకోటి అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకి రేడియస్ ఫైండ్ చేసాం, సెంటర్ ఫైండ్ చేసాం. ఇప్పుడు పోల్ ఫార్ములా రాద్దాం. దేర్ ఫోర్ గివెన్ లైన్ తీసుకున్నాం. వాట్ ఈస్ ద గివెన్ లైన్ హియర్? x minus 2y plus 22 is equal to 0. ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో l is equal to ఏంటి? x కోఎఫిషియంట్ 1. ఓకేనా? lx plus my plus n తో కంపేర్ చేస్తే l మీన్స్ x కోఎఫిషియంట్, m మీన్స్ y కోఎఫిషియంట్, n ఈజ్ కాన్స్టెంట్. ఓకే, ఇంతవరకు డౌట్ ఏం లేదు కదా. దేర్ ఫోర్ వీ హ్యావ్ టు రైట్ the pole of the line 1 with respect to circle s is equal to 0 is p is equal to formula. ఏమని రాస్తారు? ఒకటి దృష్ట్యా, సరే ఒకటికి అంటే ఒకటో రేఖకు అనమాట. ఒకటి నాకు s is equal to 0 దృష్ట్యా ధ్రువం అని చెప్పి p is equal formula ఏంటిది? minus g plus lr square by lg plus mf minus n comma minus f plus mr square by lg plus mf minus n. ఓకే, సో దిస్ ఈస్. ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నాయన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒకసారి g అంటే ఎంత ఉందో చూద్దాం, f అంటే ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది దేని వాల్యూ? ఇది 5/2 అనేది. ఇక్కడ సెంటర్ ఉంది కదా మనకి, సెంటర్ ఒకసారి చూడండి. మైనస్ g అంటే ఎంత? 5/2 మైనస్ f అంటే 4. అంటే దీని నుంచి g ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? minus 5/2. f ఈజ్ ఈక్వల్ టు 4. అంతేనా? ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇవన్నీ ఇక్కడ పక్కన రాస్తున్నా. g ఈజ్ ఈక్వల్ టు ఎంత? minus 5/2 వచ్చింది. f ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చేసింది. అంతేనా? g minus 5/2 f 4. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. కేర్ఫుల్గా సబ్స్టిట్యూట్ చేయండి. p ఈజ్ ఈక్వల్ సబ్స్టిట్యూషన్, మైనస్కి మైనస్ రాశాను. g అంటే ఎంత ఉందో చూడండి, మళ్ళీ minus 5/2 ఉంది. minus 5/2 అంటే డైరెక్ట్గా plus 5/2 రాయొచ్చు. ప్లస్ l అంటే
1 ఇంటూ ఆర్ అంటే బట్ ఇక్కడ ఆర్ స్క్వేర్ కదా ఉందో మనకి, ఆర్ స్క్వేర్ రాస్తే ఏమవుద్ది 65/4 ఓకే బై ఎల్జీ, ఎల్ అంటే 1 ఇంటూ జీ -5/2 ప్లస్ ఎం వాల్యూ -2 ఇంటూ ఎఫ్ వాల్యూ 4 మైనస్ ఎన్ 22. నెక్స్ట్ అలానే మైనస్ ఎఫ్, ఎఫ్ అంటే ఎంత ఉంది 4 ప్లస్ ఎంఆర్ స్క్వేర్, ఎం మీన్స్ -2 ఇంటూ ఆర్ స్క్వేర్ మీన్స్ 65/4 బై ఈ డినామినేటర్ ఇక్కడ ఏదైతే రాశారో అదే వస్తుంది అనమాట. ఓకే సో 1 ఇంటూ -5/2 ప్లస్ -2 ఇంటూ 4 -22. ఇంతవరకు డౌట్ ఏమైనా ఉందా? నెక్స్ట్ p = 5/2 ప్లస్ 65/4 అలానే ఉంచేస్తున్నా బై ఇక్కడ సింప్లిఫై చేస్తే డైరెక్ట్గా ఎల్సిఎం తీస్తున్నా బై 2 అనేది ఎల్సిఎం అవుద్ది -5 మైనస్ 4 2s are 8 8 2s are 16 అవుతుంది -22 2s are 44 అవుతుంది. సో నెక్స్ట్ -4 మైనస్ 2 ఇంటూ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే చేయండి 2 1s 2 2s are సో -65/2 బై సేమ్ టు సేమ్ ఇక్కడ -5 -16 -44/2 ఓకే దిస్ ఈస్ నెక్స్ట్ వన్ 5/2 ప్లస్ ఈ వాల్యూ చూడండి ఎంత అవుతుందో 65/4 రాస్తున్నా ఇంటూ ఇది రివర్స్ అయితే 2 బై అని చెప్పి ఏమవుద్ది ఇవన్నీ సింప్లిఫై చేస్తే -5 -16 -21 -21 -44 -65 అవుతుంది. ఓకే సో హియర్ వీ హ్యావ్ టు రైట్ -65. నెక్స్ట్ -4 minus 65/2 ఇంటూ 2 by -65 అవుతుంది. ఓకే సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద క్యాన్సిల్స్ హియర్ 65 cancel 2 1s 2 2s are here also 65 cancel 2 1s 2 1s are so finally what do you get 5/2 minus 1/2 okay next -4 minus into minus plus 1 so finally by 2 common తీయండి 5 minus 1 ఇది -4 plus 1 -3 that is equal to 4/2 2 comma -3 this is the 4 okay got it